బేతాళ కథలు తెలివి తక్కువ పనులు. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్లి చెట్టుపైనుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానంకేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నువ్వు ఈ శ్రమను కోరి తెచ్చుకున్నావో లేదో కాని కొందరు ఆపదలను కోరి తెచ్చుకుంటారు. చేతికి అందుబాటులోకి వచ్చిన లాభాన్ని కాలతన్నుకుంటారు. ఇలాంటి తెలివి తక్కువ పనులు చేసేవారికి తార్కాణం చంద్రహాసుడు. అతని కథ చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. పూర్వం రవివర్మ, శశివర్మ అని ఇద్దరు రాజులు ఇరుగు పొరుగు రాజ్యాలను పాలించేవారు. ఆ రెండు రాజ్యాల మధ్య అనాదిగా వైరం ఉంటూనే ఉన్నది. అప్పుడప్పుడు యుద్ధాలు జరిగేవి. కాని రెండింటినీ ఏలే శక్తి ఏ రాజుకు లేకపోయింది. రవివర్మ తన కూతురికి స్వయంవరం ప్రకటిస్తూ శశివర్మ కుమారుడు చంద్రహాసుణ్ణి ఆహ్వానానికి ప్రత్యేకంగా ఒక మనిషిని పంపాడు. ఆ మనిషి శశివర్మతో, తమ ప్రభువైన రవివర్మ శశివర్మతో బాంధవ్యం కోరుతున్నాడని, ఉభయ దేశాల మధ్య ఉంటూ వస్తున్న శత్రుత్వం తొలగిపోవాలని ఆయన కోరిక అని చెప్పాడు. ఈ మాట విని శశివర్మ సంతోషించాడు. ఎంచేతనంటే తనకు ఒక్కడే కొడుకు, రవివర్మకు ఒక్కతే కూతురు. ఈ వివాహం జరిగితే చంద్రహాసుడు రెండు దేశాలను ఏకం చేసి పాలిస్తాడు. ఆ విధంగా తన తాత ముత్తాతల ఆశయం సిద్ధిస్తుంది. అందుచేత ఆయన చంద్రహాసుడికి ఈ ఆహ్వానం గురించి చెప్పి స్వయంవరానికి వెళ్లమని ప్రోత్సహించాడు. చంద్రహాసుడికి వెళ్లటం ఇష్టం లేదు. అయినా తండ్రి మాట తీసేయలేక తన మిత్రుడు సుబుద్ధిని వెంటపెట్టుకుని అతను రవివర్మ రాజ్యానికి బయలుదేరాడు. వాళ్ళిద్దరూ అరణ్యం గుండా తమ గుర్రాల మీద పోతూ మధ్యదారిలో ఒక ఆటవికుల తండాకు చిక్కారు. ఆ ఆటవికులు వారిని బంధించి తమ నాయకుడి వద్దకు తీసుకుపోయారు. సుబుద్ధి ఆటవిక నాయకుడితో తాము ఎవరో, ఏం పని మీద పోతున్నారో చెప్పాడు. మీరు ఎవరైతే మాకేం, మా పొలిమేరలోకి వచ్చిన విజాతీయులను మేం మా దేవతకు బలి ఇస్తాం. కాదంటే మీ ఇద్దరిలో ఎవరో ఒకరు మా సూర్యుడితో పోరాడి గెలిస్తే మీరు మీ దారిన పోవచ్చు అన్నాడు ఆ ఆటవిక నాయకుడు. మీ వీరుడితో నేను పోరాడతాను అన్నాడు చంద్రహాసుడు. వీళ్ల కట్లు విప్పి వీళ్లను స్వేచ్ఛగా వదలండి, రేపు ఉదయం పోరాటం ఏర్పాటు చేస్తాను అన్నాడు ఆటవిక నాయకుడు. ఆయన చంద్రహాసుణ్ణి, సుబుద్ధిని విడిపించటమే కాక ఆ రాత్రి వాళ్ల భోజనానికి, పడకకు అవసరమైన ఏర్పాట్లన్నీ చేయించాడు. ఆ రాత్రి సుబుద్ధి చంద్రహాసుడితో, మనం పారిపోదాం, మనకు ఎవరూ కాపలా లేరు. రేపు నువ్వు ఈ ఆటవిక మనుషులతో పోరాడటం దేనికి? వీళ్లు చాలా బలంగానూ మొరటుగానూ ఉంటారు. నువ్వు గెలుస్తావని ఏమిటి అన్నాడు. అలా పిరికిగా పారిపోయే కన్నా వీరుడైన వాడి చేతిలో చావటం మేలు కదా. మనని నమ్మి గదా వీళ్లు మనని స్వేచ్ఛగా వదిలేశారు. వాళ్లను మోసగించటం కన్నా నీచం ఉంటుందా? మనకేమీ భయం లేదు అన్నాడు చంద్రహాసుడు. మర్నాడు చంద్రహాసుడికి ఒక ఆటవిక వీరుడికి పోరాటం జరిగింది. అందులో చంద్రహాసుడు గెలిచాడు. ఆటవికుల నాయకుడు చంద్రహాసుడికి, సుబుద్ధికి కానుకలిచ్చి సన్మానించి పంపేశాడు. తన ఆహ్వానం అందుకుని స్వయంవరానికి వచ్చిన చంద్రహాసుడికి విడిది, ఇతర సదుపాయాలు ఏర్పాటు చేయించాడు రవివర్మ. స్వయంవరం సందర్భంగా అందులో పాల్గొనడానికి వచ్చిన వారి మధ్య చాలా పోటీలు ఏర్పాటు చేశారు. చంద్రహాసుడు అన్ని పోటీలలోనూ గెలిచి అందరినీ ఓడించాడు. రవివర్మ చంద్రహాసుడితో, రేపు ఉదయం నీకు కమలనాభుడనే అతనితో పోటీ జరుగుతుంది. అతను ఎంతవరకు పోటీలలో పాల్గొనలేదు. మీ ఇద్దరిలో ఎవరు గెలిస్తే వారికి నా కుమార్తెనిచ్చి పెళ్లి చేస్తాను అన్నాడు. ఈ మాట విని సుబుద్ధికి ఆగ్రహం వచ్చింది. అతను బసలో చంద్రహాసుడితో, ఈ రాజు ఉద్దేశమేమిటి? పోటీలో పాల్గొన్న అందరినీ నువ్వు ఓడించావు. నీకు ఈయన తన కూతుర్నిచ్చి చేయక మళ్ళీ ఇంకెవడితోనో కొత్తగా పోటీ అంటాడేమిటి? నేను వెళ్ళి అడిగిరానా అన్నాడు. ఆ రాజు దగ్గరకు పోయి నువ్వేమీ అడగవలసిన అవసరం లేదు. నాకు పరిస్థితి అంతా అర్థమైంది అన్నాడు చంద్రహాసుడు. అతను అర్ధరాత్రి వేళ సుబుద్ధిని నిద్రలేపి, మనం బయలుదేరుదాం పద, తెల్లవారేలోపుగా ఈ రాజ్యం పొలిమేర దాటిపోవాలి అన్నాడు. సుబుద్ధికి ఈ మాట వినగానే నిద్రమొత్తు వదిలింది. అతను చంద్రహాసుణ్ణి యగాదిగా చూసి, అదేమిటి, రేపు ఆ పోటీ కూడా గెలిచి రాజకుమార్తెను పెళ్లాడవా? అందుబాటులోకి వచ్చిన వివాహాన్ని వదులుకుంటావా అన్నాడు. చంద్రహాసుడు సుబుద్ధి మాట వినిపించుకోక అతన్ని వెంటనే బయలుదేరదీశాడు.
ఇద్దరూ తమ గుర్రాల మీద వెంటనే బయలుదేరి మర్నాడు అపర్ణహానికి సురక్షితంగా తమ నగరం చేరుకున్నారు. బేతాళుడి కథ చెప్పి, రాజా, చంద్రహాసుడు బుద్ధిహీనుడా, దుస్సాహసం కలవాడా, పిరికివాడా? అతను ఆటవికుల నుంచి పారిపోక పోరాటానికి ఎందుకు ఒప్పుకున్నాడు? ఆ పోరాటంలో అతను ఓడితే ఏమయ్యేది? స్వయంవరంలో అన్ని పోటీలలోనూ గెలిచి ఇంకొక్క పోటీ మాత్రమే ఉందనగా ఎందుకు చీకటి మాటున పారిపోయాడు? ఈ అనుమానాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, చంద్రహాసుడు తెలివి, ధైర్యము, ఔదార్యము, ఆత్మవిశ్వాసము కలవాడు. నువ్వు చెప్పిన అవలక్షణాలన్నీ అతనిలో మచ్చుకైనా లేవు. అతను ఆటవీకుల నిజాయితీని మెచ్చుకుని వారిలాగే తాను కూడా మాటకు కట్టుపడిపోయాడు. కాని రవివర్మ విశ్వాసఘాతకుడన్నది ముందే తెలిసిపోయింది. తన కుమార్తె పెళ్లికి పోటీలు ఏర్పాటు చేయదలిచినవాడు ప్రత్యేకంగా మనిషిని పంపి చంద్రహాసుణ్ణి ఆహ్వానించటంలో కుట్ర ఉండి ఉండాలి. చంద్రహాసుడి తండ్రి ఆలోచించినట్టే రవివర్మ కూడా ఆలోచించి ఎలాగైనా చంద్రహాసుణ్ణి హతమార్చితే తనకు శశివర్మ రాజ్యం దొరుకుతుందని, ఆ విధంగా తన తండ్రి తాతలు చేయలేకపోయిన పని తాను చేసినవాడు అవుతాడని అంచనా వేసి ఉండాలి. ఈ సంగతి చంద్రహాసుడు అర్థం చేసుకున్నాడు. సుబుద్ధి అర్థం చేసుకోలేదు. అయినా పిరికివాడనిపించుకోవటం ఇష్టం లేక చంద్రహాసుడు అన్ని పోటీలలోనూ పాల్గొని గెలిచాడు. ఇంకో పోటీ అదనంగా రవివర్మ సృష్టించినది. చంద్రహాసుణ్ణి మోసంతో హతమార్చటానికే అయి ఉండాలి. ఆ అవకాశాన్ని రవివర్మకు ఇయ్యటం ఇష్టం లేక చంద్రహాసుడు అర్ధరాత్రి వేళ బయలుదేరి వెళ్ళిపోయాడు అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడి శవంతో సహా మాయమై తిరిగి చిట్టెక్కాడు. వీరేసు తెలివి. రాసినవారు డి. చంద్రకాంతమ్మగారు. వెలగదుర్రు గ్రామంలో వెంగళరాయుడనే ఒక గొప్ప వస్తాదు ఉండేవాడు. అతడు ఉత్త పొగరబోతు అవటం వల్ల ఆ గ్రామస్తులందరికీ అతడంటే భయంగా ఉండేది. వాళ్లను ఏడిపించటానికి అతడొక్కడూ చాలడన్నట్టు అతని వద్ద ఒక కుక్క ఉండేది. కుక్క అంటే సామాన్యమైన కుక్క కాదది. పగలు చూస్తే రాత్రి కలలోకి వచ్చేంత భయంకరంగా ఉండేది. అతడెప్పుడూ దాన్ని కట్టివేసేవాడు కాదు. ఇలా వదిలేస్తే ఎలాగయ్యా, పిల్లవాళ్లు జడుసుకుంటున్నారు, అదీకాక ఎవళనన్నా కరిస్తే ప్రమాదం, గొలుసు వేసి కట్టేయండి అని ఇరుగు ఇంద్రయ్య, పొరుగు పేరయ్య చెప్పి చూశారు. కాని వీళ్లు చెప్పటం నేను వినటమూనా అన్న అహంకారంతో వాళ్ల మాటను అంగీకరించాడు కాడు రాయుడు. ఈ శని ఎలా విరగడవుతుందిరా భగవంతుడా అని అనిపించేది వాళ్లందరికీ. ఇలా ఉంటూ ఉండగా ఆ గ్రామంలో చెరువు త్రవ్వటానికని ఒక జట్టు వచ్చి దిగింది. గుణపాలు, పారలు, తట్టలు పుచ్చుకుని ఆ జట్టు వాళ్లు వెంగళరాయుడు ఉన్న వీధిన బడిపోతూ ఉంటే వాళ్లని చూచి రాయుడి కుక్క మరుగుతూ పరిగెత్తుకొచ్చింది. జట్టులో వెనక నడుస్తున్న వీరేసు ఆ జాగిలాన్ని అదిలించబోయాడు. కాని అది ముంగాళ్లు పైకెత్తి వెనక కాళ్లమీద నిలబడి కండలు తేరి ఉన్నవాడి భుజాన్ని నోటితో పీకపోయింది. వాడు ఒక క్షణం ఆలస్యం చేసి ఉంటే తోడేలులాటి ఆ కుక్క ఆ వేళ వాడి మాంసాన్ని రుచిచూసి ఉండేదే. వీరేసు మెరుపుతీగలాగా తప్పించుకుని మళ్లీ మీదకి ఉరకబోయే కుక్కమొహం మీద వాడిగా ఉన్న తన గుణపంతో ఒక్కపోటు పొడిచాడు. జాగిలానికి బలమైన గాయం తగిలి బలబలా రక్తం కావటం మొదలెట్టింది. అది మొరుగుతూ రాయుడి వద్దకు తోక ముడుచుకు పరిగెత్తింది. కుక్కనొసట కారే రక్తాన్ని చూసి రాయుడు ఉగ్రుడైపోయాడు. మూలనున్న చాపాటి కర్రను చేతపుచ్చుకుని గబగబా వీధిలోకి పరిగెత్తుకొచ్చి కుక్కను పొడిచిందెవర్రా అంటూ గర్జించాడు. నేను అంటూ వీరేసు ముందుకు వచ్చాడు. రాయుడు తన కర్రను ఎత్తి బలంగా ఒక మోదు మోదాడు. వీరేసు తన గుణపం అడ్డుపెట్టి ఆ దెబ్బ కాసుకున్నాడే కాని లేకపోతే వాడి తల పగిలి చనిపోవలసినవాడే. వీధిలో జరుగుతున్న గల్లంతు విని ఇరుగు పొరుగు వాళ్లంతా వచ్చి మూగారు. రాయుడు కోపం ఆపుకోలేక పిచ్చికుక్కకు మల్లే ఎగిరిపడుతూ మళ్లీ కర్రను ఎత్తాడు. ఈ మాటు జట్టువాళ్లు తమ గుణపాల వాడి మొనలను వాడి పీక వద్దకు పోనిచ్చారు. వీరేసు, కర్రదింపు, లేకపోతే పొడి చేస్తాం. ఆ తర్వాత మా చేతిలో పనే కనుక ఇక్కడే గొయ్యి తీసి నిన్ను నీ కుక్కను అందులో కప్పెట్టి మరీ పోతాం, కబడ్దార్ అన్నాడు. రాయుడికి జరిగిన పరాభవానికి లోలోపల సంతోషిస్తూ ఇంద్రయ్య, పేరయ్య చోద్యం చూస్తూ నిలబడిపోయారే కాని రాయుడి పక్షాన పలికి
జట్టును అదిలించారు కారు. ఇంతలో రాయుడి పెళ్ళాం లోపల్నుంచి పరిగెత్తుకొచ్చి, నా మొగుణ్ణి చంపేయకండెర్రోయ్ అంటూ గోల పెట్టేసరికి జట్టు వాళ్లందరూ తమ గుణపాలను భుజాల మీదకు మళ్లించుకుని చెరుపు త్రవ్వవలసిన చోటికి చక్కపోయారు. రాయుడు ఇంట్లోకి పోయి కుక్కని గుణపంతో పొడిచాడని జట్టువాడి మీద కేసు పెట్టి శిక్ష వేయిస్తానన్నాడు. జరిగిందేదో జరిగిపోయింది, మాటాడక ఊరుకోండి అందే రాయుడి భార్య. కాని కసితో దహించుకుపోతున్న రాయుడు తక్షణమే వెళ్లి వీరేసు మీద ఫిర్యాదు చేసి వచ్చాడు. కేసు విచారణ చేయటానికి మెజిస్ట్రేటుగారు వెలకుదురులోనే మకాం వేశారు. కేసు పోలీసులు అంటే జట్టువాళ్లందరూ భయపడ్డారు. వీరేసు మాత్రం, న్యాయం మన పక్షాన్నే ఉందర్రా, భయమెందుకు అన్నాడు. ఏం న్యాయమో, శిక్ష పడితే ఖైదులోకి పోతావ్ అన్నారు వాళ్ళు. శిక్ష పడదర్రా, అంతగా పడితే పడనివ్వండి. ఇక్కడ తవ్వే గోతులే అక్కడ తవ్వి వాళ్లు పెట్టే కూడు రుచి చూసి వస్తాను. బయటుండి మహా సుఖపడిపోతున్నాను గనకనా అన్నాడు. వాళ్లంతా వీరేసు ధైర్యానికి మెచ్చుకున్నారు. ఊరంతా కచ్చేరీ సావిడి వద్ద మూగేశారు. మెజిస్ట్రేటు, ఏం వీరేసు, నువ్వు రాయుడుగారి కుక్కమోహం మీద గుణపంతో పొడిచి గాయపరిచావట, నిజమేనా అని అడిగారు. నిజమేనండి బాబయ్య అని ఒప్పుకున్నాడు వీరేసు. అయితే నోరులేని జంతువుని ఇలా ఎందుకు పొడిచావు? రాయుడుగారు ఈ జాగిలాన్ని 100 రూపాయలిచ్చి కొన్నారట. రోజూ 2 సేర్ల మాంసం, సేరు పాలు పోసి ఎంతో మక్కువగా పెంచుకుంటున్నారట. అలాంటి కుక్కను నీవు నిష్కారణంగా పొడిచి చచ్చెంత గాయం చేశావే అన్నారు. అందుకు వీరేసు, ప్రభువుల వారు చిత్తగించాలి. నేను ఈ జాగిలాన్ని నిష్కారణంగా పొడవలేదు. అది నా మీద పడి కరవబోతూ ఉంటే ప్రాణం రక్షించుకోవటానికని గుణపంతో కాసుకున్నాను అన్నాడు. మెజిస్ట్రేటు పిలవకుండానే రాయుడు కూచున్న చోటునుంచి ఉబ్బెత్తుగా లేచి, అయ్యా, ఇది అబద్ధం. ప్రాణం రక్షించుకోవటానికే వీడు తన గుణపాన్ని ఎత్తాడనుకుంటే గుణపం పదునుగా ఉన్నవైపు పెట్టి కాసుకోవటం ఎందుకు? తిరగేసి కాసుకోవలసింది. అప్పుడు ఆ భాగం నా కుక్కకై తగిలినా గాయం పడకపోయి ఉండును అన్నాడు. ఆ మాట విని వీరేసు నవ్వుతో, ప్రభూ, వీరి జాగిలం నన్ను నోటితో కరవటానికొచ్చింది కాని తోకతో కరవటానికి రాలేదు. అది నోటితో బదులు తోకతో కరవటానికొస్తే నేను నా గుణపాన్ని తిరగేసే కాచుకుని ఉందును అన్నాడు. వీరేసు సమాధానం వినేటప్పటికీ మెజిస్ట్రేటుగారికి పక్కున నవ్వొచ్చింది. ఆయన నవ్వటంతోనే కచేరీలో హాజరైన వాళ్లంతా విరగబడి నవ్వటం మొదలెట్టారు. ఒక్క నవ్వని వాడల్లా రాయుడే. మెజిస్ట్రేటుగారు వీరేసుడి తెలివికి మెచ్చుకుని, రాయుడు, నువ్వు చెప్పేదేమీ సబబుగా లేదు. ఆపద సమయంలో గుణపాన్ని తిరగేసి కాసుకోవాలా, ఆ మట్టునే కాసుకోవాలా అని ఎవ్వరూ ఆలోచిస్తూ కూచోరు. అలా ఆలోచిస్తూ ఉంటే నీ జాగిలం వీరేశం మీద పడి పీకేసే ఉండును. ఇకనైనా నీ కుక్కని వదిలేయక గట్టి గొలుసుతో కట్టేసి ఉంచు అని శాసించాడు. వీరేసు, నిన్ను వదిలేశాను వెళ్ళు అన్నాడు. సంతోషంతో వీరేసు మొహం ముడుచుకుని రాయుడు కచేరీ విడిచి వెళ్ళిపోయారు. వీరేసుకు పడతాయనుకున్న సంకెళ్ళు జాగిలానికి పడటంతోనే ఇంద్రయ్య, పేరయ్య నాటితో తమకు శని విరగడైందని సంతోషించారు.